మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మౌన పోరాటం మౌన పోరాటం. మురారి, కాఫీ. వదినా, ఏంటి మురారి? వదినా, నక్షత్రాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవద్దునా. అదేంటి స్పెషల్గా చెప్తున్నావు? నువ్వు చెప్పకపోతే నేను చూసుకోనా? అలా అని కాదు వదినా. నక్షత్రాన్ని నైట్లో లైట్గా కడుపు నొప్పి అంటుంది. అవునా? అందుకే వదినా చెప్తున్నాను. కడుపుతో ఉన్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు వస్తాయో నీకు తెలుసు కదా. అమ్మ ఇక్కడే ఉంటే అన్నీ అమ్మే చూసుకునేది. కానీ అమ్మకి ఇంకా అక్కడ పనులు పూర్తవలేదు. ఇంకా నక్షత్రకి అమ్మైనా అక్కవైనా నువ్వే కదా. అందుకే వదినా నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ వదినా. నాకు పుట్టే బిడ్డ ఆరోగ్యంగా అందంగా అచ్చం అమ్మలానే పుట్టాలని నేను చాలా ఆశపడుతున్నాను వదినా. తనకేదైనా అయితే నేను తట్టుకోలేను వదినా. సరే మురారి, నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ వదినా, థ్యాంక్ యూ సో మచ్. నక్షత్రం, పాలు నీకే తీసుకొస్తున్నాను. చూడు, నేను చెప్పేది విను. నీకు ప్రెగ్నెన్సీ లేదని అలా నటించానని మురారితో ఎలాగైనా నువ్వే చెప్పే. ఎందుకంటే నేను చెప్తే మురారికి నీ మీద ఆశయం పుడుతుంది. అదే నువ్వు చెప్తే అట్లీస్ట్ నీ మీద జాలైనా పుట్టే అవకాశం ఉంది. చాలా బాగా నన్ను వెనకేసుకొస్తున్నావు, కానీ ఇప్పుడు నువ్వు ఊహించనిది ఒక గొప్ప పని చేయబోతున్నాను. అదేంటో తెలుసా? నిన్ను ఈ ఇంటి నుంచి బయటికి పంపించేస్తున్నాను. పిచ్చి మాటలు మాట్లాడుకో. నా నోటితోనే నిజం చెప్పించి నువ్వు నన్ను ఇంటి నుంచి పంపించేద్దామని పెద్ద ప్లానే వేశావు. ఇప్పటి వరకు నా మీదున్న కోపాన్నంతా తీర్చుకోవడానికి నా చేత్తో నా కళ్ళనే పొడవాలని ప్రయత్నిస్తున్నావు, కానీ అది రివర్స్ అవుతుంది. చూస్తావా? నక్షత్ర, నక్షత్ర, నక్షత్ర! ఆహా, నా మేనకోడలు యాక్టింగ్ స్టార్ట్ చేసినట్టుంది. నక్షత్ర, నక్షత్ర, నక్షత్ర! ఏమైంది నక్షత్ర? ఏమైందమ్మా? ఏమైంది నక్షత్ర? నక్షత్ర, నక్షత్ర మెట్ల మీద నుంచి ఎలా పడిపోయి? అయ్యో నక్షత్ర, అయ్యో నక్షత్ర, ఏమైంది నక్షత్ర? అవంతి, పాలు నా మొహం మీద కొట్టి అవంతి నన్ను పైనుంచి కిందకి తోసేసింది. అయ్యయ్యో, ఈ అవంతి నా మీద నీకు కోపమేంటి? నేను
నేనేం చేశాను? నీకంటే ముందు నాకు బాబు పుడతాడు అని అన్నాను, అంతే కదా? దానికే నువ్వు ఇంత కోపం పెంచుకొని నన్ను పైనుంచి తోసేస్తావా? ఏం మాట్లాడుతున్నావ్? అయ్యయ్యయ్యో. నేనెందుకు నిన్ను తోసేస్తాను? వదినా, ఏంటి వదినా ఇది? నువ్వు నక్షత్రాన్ని కిందకి తోసేస్తావా? అయ్యో లేదు మురారి, నేనెందుకు తోస్తాను? నువ్వంత బలంగా తోసేయబట్టే కదా నేను కింద పడిపోయాను. అవంతి, ఎందుకమ్మా ఇంత పని చేసావు? ఇప్పుడు నక్షత్ర కడుపు పోతే దానికి ఎవరు బాధ్యులు? ఏంటి, కడుపు పోతుందా? మరి అయ్యయ్యో, మురారికి కొడుకును కనివ్వాలని నక్షత్ర ఎంతో ఆశపడిందే. నో నో నో, అలా జరగకూడదు, అలా జరగకూడదు. మురారి, నువ్వు- లేదు మురారి, అలా జరగదు. అసలు కడుపు నువ్వు మాట్లాడుకో. మావయ్య, నీకు నక్షత్ర ఏం ద్రోహం చేసింది వదినా? ఇంత దారుణం చేశావు. ఇప్పుడే చెప్పానే, నక్షత్రకి అమ్మవైనా అక్కవైనా నువ్వే అని. నీ మనసులో ఇంత దుర్మార్గం పెట్టుకుని పైకి మాత్రం ప్రేమగా నటిస్తున్నావా? అమ్మా, నొప్పి, అయ్యయ్యో, మురారి, నక్షత్ర ఓర్చుకోమ్మా. నొప్పి. నక్షత్ర 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 అయ్యయ్యయ్యో. నక్షత్ర, మనం హాస్పిటల్కి వెళ్దాం. వెళ్దాం. ఇప్పుడే వెళ్దాంరా. వదినా, నా బేబీకి ఏదైనా అయిందంటే ఇంకా మీరు నా మొహం చూడలేరు. అయ్యో, నక్షత్ర. కొంచెం ఓర్చుకో తల్లి, కొంచెం ఓర్చుకో. హాస్పిటల్కి నీకేం వెళ్దాం. కాదు. లే, నిదానంగా లే. పదమ్మా. జానకి అక్క, ఏంటక్కా? జానకి, ఇక నువ్విలా తడుముకుంటూ బతకాల్సిన అవసరం ఉండదు. చక్కగా అందరిలాగా అందర్నీ చూస్తూ నడవచ్చు, తిరగొచ్చు, తినొచ్చు. అవునా అక్క? నువ్వు త్వరగా వెళ్ళి రెడీ అయ్యిరా. డాక్టర్ గారు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఒకసారి చెకప్స్ అన్నీ చేస్తానన్నారు. సరే అక్క, నేను రెడీ అయ్యి వస్తాను. దుర్గా, డాక్టర్ గారు యుఎస్ వెళ్ళారని చెప్పావు కదమ్మా? 2 రోజుల క్రితమే వచ్చారంట మావయ్య. ఆయనతో పాటు ఇంకొక స్పెషలిస్ట్ డాక్టర్ని కూడా తీసుకొచ్చారట. నేను ఆయనతో మాట్లాడాను. జానకి తన బ్లడ్ గ్రూప్తో ఉన్న ఐగాన్ని దొరికితే వెంటనే ఆపరేషన్ చేయొచ్చని చెప్పారు. అవును రాముడు, జానకి చూపొచ్చే అవకాశం ఉంది. కానీ ఇంతకు ముందు నేను జానకిని ఎంతమంది డాక్టర్స్కి చూపించినా వాళ్ళు చూపు రాదనే చెప్పారు కదమ్మా? అప్పటికి ఇప్పటికీ వైద్య రంగంలో చాలా మార్పులొచ్చాయి మావయ్య. చాలా డెవలప్మెంట్స్, అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చేసింది. ఆ స్పెషలిస్ట్ డాక్టర్ కూడా జానకిని చెక్ చేశాక వీలైనంత త్వరగా మన జానకి బ్లడ్ గ్రూప్ ఉన్న డోనర్ని వెతకాలి. జానకి చూపొచ్చేస్తే చాలా పెద్ద సమస్య తీరిపోతుంది. ఆ తర్వాత తన కళ్ళు బాగవడం, ఆ వెంటనే సౌందర్యకి పెళ్లి చేసేయడం. పెద్దమ్మా, నాకు పెళ్ళా? ఏ చెయ్యొద్దా? నాకప్పుడే పెళ్ళెందుకు? చూడు, ఆడపిల్లకి 18 ఏళ్లు నిండగానే పెళ్లి చేయటం, మగపిల్లవాడికి 21 ఏళ్లు నిండగానే పెళ్లి చేయడం చాలా మంచిది. ఇప్పుడందరూ 30లో 40లో పెళ్లి చేసుకుంటున్నారు. కానీ దానివల్ల వాళ్లకు పుట్టే పిల్లలు పెద్దవాళ్లవ్వకముందే వీళ్ళు షష్ఠపూర్తి చేసుకుంటున్నారు. మనవళ్ళని ఎత్తుకునే ఓపిక కూడా ఉండడం లేదు. అందుకే ఏ వయసు ముచ్చట ఆ వయసులోనే చెయ్యాలి అన్నారు పెద్దవాళ్లు. నీకు పెళ్ళీడొచ్చేసింది. త్వరలోనే మంచి సంబంధం చూస్తాను. ఓకేనా? పెద్దమ్మ ఎవరిని చూస్తుంది? నా మనసులో ఉన్నవాడి గురించి నేను ఎలా చెప్పాలి?